అండి, వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నవరాత్రులు సందర్భంగా 9 రోజులు కూడా అమ్మవారికి ఈ నవగ్రహ దీపం అయితే పెట్టుకోవాలండి. మంగళవారం అయితే 3 నుంచి 4:30 వరకు అయితే మంగళవారము నవగ్రహ దీపం పెట్టుకోవచ్చు. రోజువారీ టైమింగ్స్ కూడా నేను చెప్తానండి. తప్పకుండా రోజువారీ మంగళవారమైన, సోమవారమైన, ఆదివారమైన, శనివారమైన, అలాగే మంగళవారము, శుక్రవారము, శనివారము, ఆదివారం ఇలా అమ్మవారి శ్యామలాదేవి నవరాత్రుల్లో 9 రోజులు కూడా మనము నవగ్రహ జ్యోతినైతే నిమ్మకాయ దీపం వెలిగిస్తాం కదా, అది తప్పకుండా వెలిగించండి. అన్నది తప్పకుండా నెరవేరుతుందండి. అందరూ కూడా ఈ వీడియో చూడండి. మనకి రేపటి నుంచి అమ్మవారి నవరాత్రులు కదండి. ఈ నవరాత్రుల్లో పఠించవలసిన శ్యామలాదేవి మంత్రం అండి. రోజు కూడా 21 సార్లు చదవాలి. తప్పకుండా అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. ఓం హీం ఉచ్చిష్ట చండాలిని సుముఖీ దేవి రాజమాతాంగి హీం ఠాం ఠాం స్వాహ అని 21 సార్లు చదవాలండి. నేను స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను, చూడండి. రేపటి నుంచి అమ్మవారి గుప్త నవరాత్రులు కదండి. ఇంట్లో మనం సులువుగా పూజ చేసుకోవడానికి అమ్మవారి షోడోపచార పూజ చేసుకోవాలండి. ఈ 16 నామాలు అయితే చదువుకోవాలి. ఓం సంగీత యోగిని నమః, ఓం శ్యామా నమః, ఓం శ్యామలా నమః, ఓం మంత్రనాయికాయ నమః, ఓం మంత్రిని నమః, ఓం సచివేశీ నమః, ఓం ప్రధనేశీ నమః, ఓం శుకప్రియాయ నమః, ఓం వీణావతీ నమః, ఓం వైనికీ నమః, ఓం ముద్రిణీ నమః, ఓం ప్రియాంకా ప్రియాయ నమః, ఓం నిపా ప్రియాయ నమః, ఓం కదంబేశీ నమః, ఓం కదంబవనవాసిని నమః, ఓం సదామాలా నమః. ఈ 16 నామాలు కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నానండి. అందరూ కూడా దయచేసి చూడండి, చదువుకోండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే పొందండి. సులువుగా చదువుకోవచ్చండి. 16 నామాలు అయితే అమ్మవారికి ఇలా అర్చన చేసుకోండి పువ్వులతో, అక్షంతులతో. నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందామండి. ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి ముందు దీపం వెలిగిస్తారు. చాలామంది తమ జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం నిమ్మకాయల దీపాలు వెలిగిస్తారు. అయితే నిమ్మకాయల దీపం ఎప్పుడంటే అప్పుడు వెలిగించకూడదు. ఈ దీపం వెలిగించడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూజా విధానము ఒక చిన్న కథ కూడా ఉందండి, తెలుసుకుందామండి అందరం కూడా. కుజదోషము, కాలసర్పదోషము, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. శక్తి స్వరూపిణిగా భావించి అమ్మవారి అనుగ్రహం పొందడం కోసము ఈ నిమ్మకాయ దీపం అయితే వెలిగిస్తారండి. పార్వతీదేవికి నిమ్మకాయల దీపం అంటే మహాప్రీతి. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారండి. అది కూడా ఈ నవరాత్రులు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. నిమ్మకాయల దీపాలు ఎప్పుడు వెలిగించుకోవాలో, నిమ్మకాయలు ఒక శుక్రవారం, మంగళవారమే వెలిగిస్తారండి. కానీ నిత్య రోజుల్లో కూడా ఈ నవరాత్రిలో రోజు కూడా వెలిగించుకోవచ్చు. స్క్రీన్ పైన ఇస్తానండి నేనైతే లిస్ట్. నిమ్మకాయ రసం ఉంటుంది కదండి, అదైతే మనము డైరెక్ట్గా మనం తినకూడదండి. అమ్మవారికి ప్రసాదంగా ఎక్కించి అప్పుడే మనం స్వీకరించాలి. కానీ అందరూ కూడా పడేస్తారండి. అలా పడేయద్దు, వేస్ట్గా చెయ్యొద్దు ఏది కూడా. నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలైతే పాటించుకోవాలండి. మచ్చలు లేని, వాడిపోని, ఆకుపచ్చని రంగులో ఉన్న నిమ్మకాయలు మాత్రమే ఈ దీపానికైతే మనం ఉపయోగించుకోవాలి. అలాగే బహిష్ట సమయంలో ఉన్నప్పుడు దీపాలు వెలిగించకూడదండి. ఋతుక్రమము ముగిసిన తర్వాత 4వ రోజు తలస్నానం చేసి 5వ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయలో దీపం వెలిగించాలండి. పండుగ సమయంలో, పెద్దల తిథి కార్యాలయాలు, పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సమయంలో నిమ్మకాయల దీపం అయితే వెలిగించకూడదంటండి. దీపము వెలిగించడం కోసం ముందుగా మచ్చలు లేని, తాజాగా పచ్చగా ఉండే నిమ్మకాయలు ఉపయోగించాలి. దీపం కింద తమలపాకులు లేదా ధాన్యం పోసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత నిమ్మకాయల దీపం పెట్టాలి. ఈ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించాలండి. నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు బెల్లంతో చేసిన పరమాన్నమైన బెల్లం పుట్నాలైనా కానీ మనం సమర్పించుకోవచ్చు అమ్మవారి నైవేద్యంగా. నిమ్మకాయతోనే దీపం ఎందుకు వెలిగించాలో ఒక చిన్న కథ కూడా ఉందండి. యుగాలుగా నిమ్మకాయలను ఆయుర్వేద మందులతో, ఇంటి చిట్కాలతో, రోజువారీ వంటల్లో వినియోగిస్తుంటారు. నిమ్మకాయ ప్రస్తావన పురాణాల పుస్తకాలలో కూడా ఉందండి. అది కూడా అందరూ తెలుసుకోవాలి. నిమ్మకాయ చరిత్ర వేద యుగం నాటిదండి. నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడు అయ్యాడు. ప్రజలను వేధించడం అతడి క్రూరమైన పనులతో కలంత చెందిన ఋషి అగస్త్యుడు భూమిని ఆ రాక్షసుడు నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు. నింబాసురుడిని అంతం చేయమని దుర్గామాతను ప్రార్థించాడు. అందుకు అంగీకరించి అమ్మవారు నింబాసురుడిని సంహరించింది. భూమిని సస్యశ్యామలంగా చేసింది అమ్మవారు. అందుకు అమ్మవారిని శాకాంబరీ దేవిగా పూజిస్తారు అందరూ.
దుర్గామాత చేతిలో మరణానికి ముందు నింబాసురుడు తన తప్పులను గ్రహించి శాకాంబరీ దేవి యొక్క దివ్యశక్తిని చూసి తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు. దీపంతో అమ్మవారు నింబాసుడికి ఒక్క వరం ఇచ్చారు. అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడ్డాడని ప్రకటించింది. అప్పటికి నుంచి నిమ్మకాయల హిందూ ఆచారాలలో నిమ్మకాయ ముఖమైన భాగంగా మారిందని అంటారు. చండీ మాత, కాళీమాత పూజల్లో తప్పనిసరిగా నిమ్మకాయలైతే సమర్పిస్తారండి. ఎందుకంటే దాన్ని సమర్పించడం వల్ల అమ్మవార్లు తీవ్రమైన కోపం తగ్గుతుందని భక్తుల విశ్వాసం. ఇతర దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల ఆర్థిక నష్టం సంభవిస్తుంది, అకాల మృత్యువు సంభవిస్తుందని చెప్తారు. స్నేహితులు, బంధువుల మధ్య తగాదాలు జరుగుతాయి. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు మహిళలు కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీపాన్ని ఇంట్లో మాత్రం వెలిగించకూడదు. శుభ్రంగా నియమనిష్టలతో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల పార్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి. ఈ నవరాత్రుల్లో తప్పకుండా వెలిగించి అమ్మవారి దీవెనలైతే పొందండి. అందరికీ వీడియో షేర్ చేయండి. దీపం భక్తితో వెలిగించండి, తప్పకుండా కోరికలన్నీ నెరవేరుతాయి. రేపటి నుంచి 9 రోజులు కూడా ప్రతిరోజు కూడా నిమ్మకాయ దీపం అయితే వెలిగించండి. రాహుకాలంలో నేనైతే స్క్రీన్ పైన లిస్ట్ ఇస్తున్నానండి. తప్పకుండా షేర్ చేయండి వీడియోని, ఒక లైక్ ఇవ్వండి, వీడియోకి సపోర్ట్ ఇవ్వండి.